అందరం కూడా జాతిపితగా గౌరవిస్తాం. వారు జాతిపిత కాబట్టే 2004లో 2005లో శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపురం వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏంది అన్ని ఇళ్లకు తాళాలు ఉన్నాయి, ఎవరు జనాభా లేరా అన్నప్పుడు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, కూలీలు దొరకక వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నారమ్మా అన్నప్పుడు ఆవిడ చెల్లించిపోయి మన్మోహన్ సింగ్ గారు ఒక దూరదృష్టి కలిగినటువంటి ప్రధానమంత్రి యావత్ ప్రపంచం దరిద్ర విద్యావేత్తలో పరిశీలించి వారితో సమాలోచన చేసి ఈ దేశంలో ప్రతి పేదవాడికి కనీసం 100 రోజులు పని చేసుకున్నటువంటి ప్రాథమిక హక్కు కలగజేయాలని ఆ రోజు పనికి ఆహార పథకం తీసుకురావడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఆనాడు అందరికన్నా గొప్ప నాయకుడు కాబట్టి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన్రేగా పేరు మీద తీసుకొచ్చినారు. సజావుగా జరుగుతూ ఉంది. 65 రూపాయలతో మొదలైనటువంటి పనికి ఆహార పథక కూలి ఇవాళ 350, కొన్ని రాష్ట్రాలు 400, కొన్ని రాష్ట్రాలు 450 కూడా ఇస్తా ఉన్నారు. తద్వారా బీదవాడికి వాడి కుటుంబం నడుపుకోవడానికి 3 పూటల భోజనం తినేటువంటి అవకాశం మనం 100 రోజులు ఇచ్చాం. ఇలా బీజేపీ ప్రభుత్వం 2014లో శ్రీరామచంద్రుడి హనుమంతుడి యొక్క ఆసరా తీసుకొని మతం పేరిట ఓటు కొల్లగొట్టి కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చింది. సంతోషం, ప్రధానమంత్రి అయ్యిండు, ఏదో వెలగబడతారనుకున్నాం. 2 కోట్ల ఉద్యోగాలను ఆశ చూపిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు. ఇవాళ 12 ఏళ్ళు అయింది. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాల మాట దేవుడు ఉన్న ఉద్యోగాలు పీకేశారు. లాభాల్లో ఉన్న LIC లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. ఎక్కడ ఈ సంస్థలని? ఆనాడు ప్రధానమంత్రి ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దూరదృష్టి, ఈ యావత్ ప్రపంచంలో ఒక విజనరీ లీడర్, ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు ఎవరు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. మిత్రులారా, చాలా మందికి ఈనాటి యువతరం తెలియదు. చెప్పాలి, జై శ్రీరామ్ అని ఏదో అనుకుంటా ఉన్నారు. భగవంతుడు అందరికీ సమానమే, అందరూ పూజ చేసుకుంటాం, ఎవరి మతం వారు గౌరవం చేసుకుంటాం. కానీ దేవుళ్ళ పేరట మతాల మీద చిచ్చుపెట్టి ఓట్లాడిన సంస్కృతి. నెహ్రూ ప్రధానమంత్రి రోజున ఈ దేశంలో గుండు సూదుల్లో తయారు కాదు, ఇలా రాకెట్లు తయారవుతా ఉంటే మోడీ గారు ఆ రాకెట్ల ముందు ముందులాడు పోజులు ఇస్తా ఉన్నాడు ఫోటోలకి. ఈయన ఎరగబెట్టినట్టు ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరు అప్పుడు బీజేపీ లేనేలేదు. బీజేపీ పుట్టింది 70లో, స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్ళకి పుట్టింది. ఒక్కరంటే ఒక్కరు కూడా స్వాతంత్రంలో పాల్గొనలే. RSS కానీ VSP కానీ పాల్గొనడం కాదు, బ్రిటిష్ వారే ముద్దు, వారి పాలనే ఉండాలని చెప్పారు వీళ్ళు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మేము దేశభక్తులము దేశోద్ధారణం చెప్తా ఉంటే యువతరం చదువుకున్న వాళ్ళు చరిత్ర చదువుతలేరు, వాస్తవాలు తెలుసుకుంటలేరు. మన ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడినారు, మోడీ గారు మీరు 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా సుగముగా అనుభవిస్తా ఉన్నారు. ఆయన వేసి ఒక్కొక్క డ్రెస్ ఖరీదు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉంటుంది. మీరు 12 ఏళ్ళు అధికారులు ఉన్నారో అన్ని రోజులు నెహ్రూ జైల్లో ఉన్నాడు. చాలా మందికి నెహ్రూ గురించి తెలియదు. నెహ్రూ ఒక విలాసవంత జీవితం అంటారే. నెహ్రూ బతకదలుచుకుంటే చాలా సుఖంగా బతికినటువంటి సంపద కలిగినటువంటి వ్యక్తి అన్నాడు. మోతీలాల్ నెహ్రూ ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబం. అలాంటి వాడు అన్ని త్యాగం చేసి స్వాతంత్రం వచ్చి స్వాతంత్రంలో డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు తగలబెట్టి ఆస్తులు ధరవంతం చేసి 12 ఏళ్ళు జైలు. ఇలా 2 రోజులు జైలు ఉంటే కుటుంబాలు తల్లడిల్తాయి. బేలు అని పోలీసు చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతాం. అలాంటిది కొన్నేళ్ల తరబడి ఎన్నో సందర్భాల్లో వారు 12 ఏళ్ళు జైలు జీవితం గడిపితే తప్ప దేశం రాలే. అలాంటి నెహ్రూ పేరు తీసుకోవడానికి అలా భయపడుతూ ఆ నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీసేస్తా ఉన్నారు? వారు గాంధీ అనే పేరు పలకడం ఇష్టం లేదు. గాంధీ పేరు పలికిన ప్రతిసారి మహాత్మా గాంధీతో పాటు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గుర్తొస్తారు. కాబట్టి రాజకీయంగా వాళ్ళని ఎదుర్కొనే సత్తా లేదు. కాబట్టి
పిరికితనంతో ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు. ఏమైతే